ఈ కనిపిస్తున్న చెట్టు వచ్చేసి మా పొలంలో ఉన్న చింత చెట్టు. ఈ చెట్టుకు చింతకాయలు కాచాయి అండ్ ఆల్రెడీ పండడం కూడా అయిపోతుంది. ఈ గాలికి అవి కిందకి రాలిపోతున్నాయి కూడా. సో ఈ పొలాన్ని మొన్నటిదాకా బీడైతే ఉంచాం. ఈ మధ్యనే మా బ్రదర్ వచ్చేసి వరైతే వేశాడు. సో ఈ పడ్డ చింతకాయలన్నీ ఈ పొలంలో పడిపోయి వాటర్లో అయితే పడిపోతున్నాయి మొత్తం. సో వాటర్లో పడ్డ చింతకాయలు చూడండి ఎంత పాడైపోతున్నాయో. సో అప్పట్లో కూడా బాగా రాలేవి, కానీ ఇది బీడుగా ఉన్నప్పుడు చింతకాయలన్నీ మంచిగా ఉండేవి అనమాట. కింద పడి అప్పుడు వాటర్ ఉండేది కాదు కదా, వాటర్లో పడ్డా కూడా మంచిగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రానికి వాటర్లో పడి చింతకాయలన్నీ నానిపోయి పాడైపోతున్నాయి. మాకు ఈ చెట్టు చింతకాయలే సరిపోయి అప్పట్లో, బయట నుంచి అసలు కొనేవాళ్ళమే కాదు. సో ఇప్పుడు నవ్య వచ్చేసి కొన్ని చింతకాయలను అయితే ఏరిందనమాట. ఏది చూపించి ఎన్ని ఉన్నాయి. సో ఇదిగో ఈ కొన్ని అయితే ఈరోజు మాకు దొరికాయి. సో ఈ సైడ్ కూడా చింతకాయలు అయితే పడుతున్నాయి లోపల. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మొక్కజొన్న వేశారు ఈ పొలంలో. సో మా బుడ్డోడు కూడా వస్తానంటున్నాను లేదని నేను అక్కడ వదిలిపెట్టేసి అయితే వచ్చాను. సో ఇటు నుంచి అయితే వచ్చాను. సో ఇది చెట్టు, ఈ చెట్టు కాయలు ఈ పొలంలో కూడా రాలుతున్నాయి. సో ఈ పొలాన్ని కూడా మొన్నటిదాకా బీడే ఉంచారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ పొలం, తర్వాత దీని కింద పొలం మాది, ఈ రెండు బీడు ఉండేవి. పైనుంచి చింతకాయలు రాలుతుండే కదా, అవన్నీ మేము ఏరుకుని పోగు అయితే చేసుకునేవాళ్ళం. మ్యాక్సిమం ఈ 3 సంవత్సరాలు మేము ఎక్కడ బయట చింతకాయలు అయితే చింతపండు అయితే కొనలేదు. ఈ కింద పడే చింతకాయలు మాకు సరిపోయేవి. సో ఈ పొలంలో పంటేసిన తర్వాత వాటర్ వల్ల పడ్డ చింతకాయలన్నీ ఇలా పాడైపోతున్నాయి. సో ఇక చింతకాయలు ఏరడానికి అయితే వస్తుంది. అవి ఎక్కడి అంటే ఇదిగో ఇలా తడి లేకుండా ఉన్న ప్రదేశంలో, అంటే ఇదిగో ఇటు నుంచి ఇటు కాకుండా ఇటు నుంచి ఇటు ఈ ప్రదేశం ఉంది కదా, ఈ ప్రదేశంలో ఉన్న చింతకాయలను అయితే మా వాళ్ళు వచ్చి అయితే ఏరుకుంటున్నారు. మా బ్రదర్ వాళ్ళు, మేము, మా అమ్మ, తర్వాత మా పిన్ని వాళ్ళు. సో అందరూ ఈ చెట్టు చింతపండునే వాడేవారు ఎక్కువ. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వచ్చి ఈ చింతకాయలను అయితే ఏరుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఒక చింతపండు చింతకాయ నాకు కనిపించింది, పండింది. సో అది ఎప్పుడు పడిందో చూద్దాం. నాకైతే అది మంచిగానే ఉన్నట్టు అనిపించింది. ఒకసారి చూపిస్తాను మీకు దాన్ని ఏరి. ఎస్ ఇదిగో. సో ఇదన్నమాట. సో కనిపిస్తుంది కదా చింతకాయలు, ఇవన్నీ పండిన చింతకాయలే. సో ఈ రోజుల్లో చింతపండు తీసుకోవాలంటే చాలా కాస్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. మాకైతే ఈ చెట్టు అయితే ప్రస్తుతానికి సరిపోతున్నాయి. వెళ్దామా? సో నాకు తెలిసి అయితే మాకు చింతపండు చాలా తక్కువ అయితే అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. సో తనైతే ఒక కండువ తీసుకుని కండువలో అయితే ఏరుతుంది చింతకాయలని. నేను వచ్చేస్తాను నీకు ఇంటికి పదా. సో నవ్య అయితే మాకంటే ముందే వచ్చి చింతకాయలను అయితే ఇక్కడ ఏరుతుంది. మేము వెళ్ళి నేను మా బుడ్డోడు చిన్నోడు ఇద్దరం వరి పొలంలోకి వెళ్ళి వాటర్ అయితే చూసి వచ్చాం. పొలానికి ఎంత వాటర్ ఉందో. వీడైతే ఇక్కడ నిలబడి చూస్తున్నాడు. సో నవ్య అయితే ఇక్కడ వెళ్ళి చింతకాయలను అయితే ఏరుతుంది. ఏ హ్యాన్ హూబ్రే ఇటు చూడు, ఇది ఆ మూట చూపి ఇటు. ఆ గట్లే ఉండు. వచ్చే ఇక మరి ఇదిగో నా దగ్గర 2 ఉన్నాయి అంతే. రా వెళ్దాం ఇక. ఏంటి మరీ అంత కష్టపడుతున్నావు చింతకాయల కోసం? సో ఇవి ఏరుకొని ఈ పొట్టు ఉంది కదా, ఈ పొట్టు తీసేసి కొన్ని రోజులు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఇందులోని గింజలను తీసేస్తారు. ఈ చింతపండు ఇందులో గింజలను తీసేసి పైన ఈ నారు ఉంది కదా, ఈ నారును కూడా తీసేసి అప్పుడు ముద్దలుగా చేసి వాటిని అయితే స్టోర్ చేసుకుంటాం. అవి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి. ఒక 2 years అట్లా నిల్వ చేసుకుంటాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే చింతపండు కోసం నవ్య కష్టపడుతున్న తీరు కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.